చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే లేదా ఎప్పుడైనా ఏమైనా తినాలి అన్నప్పుడు అమ్మ అయితే అప్పటికప్పుడు ఇవి చేసి పెట్టేయండి. ఇప్పట్లో కూడా మనకు వర్షాకాలం వస్తుంది, అట్ ద సేమ్ టైం పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మీరు కనుక సింపుల్గా ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటే, వర్షానికి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాగ తీపొండాలు చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటాం పులుగు రుచులు. ఈరోజు నేను మీకోసం, మీరు బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కానీ సింపుల్గా నోటే కొద్దిగా మెల్లగా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోగలిగే గోధుమ పిండి తీపి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మన స్పాంజ్ లాగా ఎంత బాగుంటాయో తెలుసా ఈ బొండాలు అయితేను. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. లెట్స్ గో. దీనికోసం మనకు గోధుమ పిండి కావాలండి. అలానే నేను ఇక్కడ ఇచ్చిన ఈ లిస్ట్లో ఉన్న ఎవ్రీ ఐటెం కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ నిండుగా ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఏదైనా ఒక కప్పు కూడా వాడుకోవచ్చు, అదే కప్పు మెజర్మెంట్స్కి వాడుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో దానికి 3/4 కప్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. ఇది చాలా స్వీట్గా ఉంటుందండి. మీరు స్వీట్ తగ్గించాలనుకుంటే హాఫ్ గ్లాస్ తీసుకోండి, అంటే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోద్ది. ముందుగా బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకునేసి ఇందులోంచి ఏదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునేసి బెల్లాన్ని నీట్గా కరగబెట్టేసుకోండి. పాకం గీకం అయితే రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ అంత బెల్లం అంతా కూడా కరిగితే సరిపోద్ది. మీరు కావాలంటే జస్ట్ మామూలుగా చల్లారి నీళ్ళతోనే మొత్తం కలుపుకుంటూ కూడా కరగబెట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇలా దీన్ని మొత్తాన్ని కూడా కరగబెట్టేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి చేయాలి. ఇప్పుడు మనము పిండిని వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకునేసి 3-4 యాలకులని కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు. మీరు పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. అలానే ఒక 2 చిటికల సోడా ఉప్పు వేసుకోండి. ఎక్కువ వద్దు, వంట సోడా అంటారు కదా, అది వేసేసుకునేసి సాల్ట్ కూడా వేసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది కంట్రోల్లో ఉంచుతుందండి. అలానే సోంపు వేసుకోవాలి. సోంపు వేస్తే చాలా బాగుంటుందండి, బట్ మీకు ఇష్టం లేకుండా మటుకు స్కిప్ చేసేయచ్చు, అందులో ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, కరగబెట్టిన బెల్లము, అది వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలాగా బెల్లం పాకం అంతా వేసేసిన తర్వాత, అదే బెల్లం నీళ్ళు వేసేసిన తర్వాత మొత్తాన్ని నీట్గా, మనకు మరీ నీళ్ళగా ఉండకూడదండి, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. మనం పునుగులు కానీ బోండాలు కానీ వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మీకు ఒకవేళ కనుక నీళ్ళు కనుక సరిపోకపోతే మన ప్లెయిన్ వాటర్ కూడా కొద్దిగా కలుపుకుంటూ నీట్గా నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా జారుగా ఉండాలి. మరీ గట్టిగా అయితే పిండి ఉండకూడదు. మరీ నీళ్ళకి ఎక్కువైనా కూడా నూనె పీల్చేస్తుందండి. అలానే గట్టిగా ఉంటే మటుకు లోపల ఉంటలుగా ఫామ్ అయిపోద్ది, పైన మటుకు బాగా అయిపోద్ది. సో నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ కానీ వస్తే సరిపోద్దండి, బాగుంటాయి. లోపల స్పాంజ్ లాగా, కేక్ లాగా బాగుంటుంది. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా ఒక 10 minutes పక్కన పెట్టేసేసుకోండి. మీరు కావాలంటే దీన్ని స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి, బట్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలంటే హ్యాండ్తోనే కలిపితే సరిపోద్ది. ఇప్పుడు మనము ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె యాడ్ చేసుకునేసి బాగా కాగనివ్వాలి. మనం ఇలాగ ఒక చిన్న డ్రాప్ కనుక వేసామనుకోండి, పిండి తీసుకునేసి అది ఇలాగ పైకి పొంగిచ్చిందంటే కరెక్ట్గా మనకు నూనె కాగినట్టు. ఇప్పుడు 1 by 1 మనం ఈ బోండాలు వేసేసుకుంటే సరిపోద్దండి. మీరు రౌండ్గానే వస్తాయి, మనం కనుక కరెక్ట్గా కనుక పిండి కలుపుకొని ఉంటే అవే బాగా పొంగేసి వచ్చేస్తాయి. సో ఇలాగ మొత్తం వేసేసుకున్న తర్వాత ఏంటంటే కాసేపు కలుపుకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని లోపల వరకు బాగా వేగనివ్వాలండి. ఒకసారి బాగా పైకి తేలిన తర్వాత అప్పుడే మనం వీటిని తిప్పుకుంటే సరిపోద్ది. ఇలాగా మధ్యలో కలుపుకుంటూ మనం మొత్తం కూడా ఈ ఆయిల్ అంతా కూడా బాగా వీటిని బోండాన్ని మధ్యలోకి బాగా తిప్పుకుంటూనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదండి, అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకునేసి ఇంకా వీటిని మనము ఒక తుల్లెల గంటతో సహాయంతో తీసేసుకునేసి ఏదైనా ఒక అది ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసిన దాంట్లో వేసేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా కూడా ప్లేట్లో వేసేసుకునేసి ఇంకా మిగతాది కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు హ్యాండ్స్తో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్ అయినా వాడుకునేసి ఇలాగ స్పూన్తో కూడా డ్రాప్ చేసేసుకోవచ్చు. సో మీ ఇష్టము, ఏదైనా కానీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి తర్వాత వీటిని నీటి పైకి వచ్చిన తర్వాతనే అప్పుడప్పుడు తిప్పుకుంటూ వీటిని కాగనిచ్చుకుంటే సరిపోద్ది, వేగనిచ్చుకుంటే. ఇవి కూడా మనము నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలండి. నేను పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోబట్టి మనకి ఇలాగ కొద్దిగా నెర్రలు వేసినట్టు వచ్చాయి, కానీ బట్ లోపలైతే నేను చూపిస్తాను చాలా బాగా వచ్చాయండి. ఆయిల్ మనం కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేస్తే మటుకు బాగా రౌండ్గా వస్తాయి, కానీ ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇంక ఇవన్నీ కూడా మనము ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే మన తీపి బొండాలు అయితే సింపుల్గా రెడీ అయిపోయాయండి. ఇవి ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మీరు బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కావచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు. నూనె కూడా
కూడా పెద్ద ఎక్కువగా ఏం తీయవండి. మనకు పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల స్పాంజీ లాగా కేక్స్లో ఉన్నట్టుగా లేయర్స్గా చాలా బాగుంటాయి. నేను మీకు చూపిస్తానండి. సో అంతే అండి, మన తీపి బోండాలు అయితే రెడీ అయిపోయాయి కదా. మీకు నేను అసలు ఈ బోండాలు పైన ఎంత బాగా క్రంచీగా ఉన్నాయో మీకు చూపించేస్తాను. సో విన్నారు కదండి ఎంత బాగున్నాయో కదా. మీకు ఇప్పుడు నేను లోపల కూడా చూపించేస్తున్నాను. లోపల చూడొచ్చు, బాగా లేయర్గా ఎక్కడ కూడా వంట కట్టలేదండి, అంత బాగా వచ్చేసాయి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదండి. ట్రై చేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.